నమస్తే. ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసం వద్దున్నాము. సో మొన్నటి వరకు అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసింది. ఓవైపు ప్రజావాణిలో ప్రజల సమస్యల గురించి నిత్యం అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటాం, దరఖాస్తులు రిసీవ్ చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి కొంత ఉన్నత అధికారులను ఏర్పాటు చేసినాం. ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో వైపు ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది మొన్న ఫ్రైడే రోజు. ఇవాళ మంగళవారం, ఈ రోజు కూడా ప్రజావాణి ఉన్నది. సో కానీ ప్రజావాణికి వెళ్లకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి వస్తున్నారు బాధితులంతా కూడా. అసలు ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎందుకు రావాల్సి వచ్చింది మాట్లాడదాం. గురుకుల టీచర్లు ఉన్నారు. సో అమ్మ, ఒకవైపు ప్రజావాణి అనేటువంటిది ఓపెన్ చేసిరు, అక్కడ మీకు ఏమైనా సమస్య ఉంటే అలా చెప్పుకోరి, కంప్లైంట్ ఇచ్చుకోండి అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది? సార్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ప్రజావాణి స్టార్ట్ అయితే ప్రజావాణి దగ్గర గురుకుల వనిష్ఠుడు అభ్యర్థులం అందరం కూడా ప్రతి జిల్లాల నుంచి వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇచ్చాము. ఆల్రెడీ ప్రజావాణిలో ఇచ్చినాము. అక్కడ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము కలవని మంత్రులు లేరు, మేము కలవని ఎమ్మెల్యేలు లేరు. అక్కడ న్యాయం జరగట్లేదు కాబట్టి వాళ్ళందరూ ఏమంటున్నారంటే సీఎం దృష్టికి మేము తీసుకువెళ్తామని అంటున్నారు. కాకపోతే అసలు విషయం ఇక్కడ వరకు వచ్చిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు లేదండి. సో అందుకోసమనే మాకు న్యాయం కోసమని మాకు జరిగిన అన్యాయం గురించి ఇక్కడ చెప్పాలని ఇక్కడికి వచ్చాం సార్ మేము. పోనీ ఇక్కడికి వస్తేనేమన్నా అక్కడ ప్రజావాణిలో కనీసం అధికారులు ఉంటారు, మీ అప్లికేషన్ అన్న తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారి నివాసం లోపలికి పోనిస్తారా, అలో చేస్తారా? లేదండి, ఇక్కడ నివాసం నుంచి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అక్కడ 140 సెక్షన్ ఉందనేసి అట్లీస్ట్ అక్కడ నిలబడనివ్వట్లేదు. 144 సెక్షన్ ఉందనేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారులే, కానీ అక్కడ లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదండి. వాళ్ళు చెప్పేది ఒకటి ఉంది, జరిగేది ఒకటి ఉంది. మేము ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తే ఎవరైనా కలవనిస్తాము, సీఎం గారికి మీ సమస్యల్ని ప్రత్యేకంగా మీరే చెప్పుకోవచ్చు అని అంటున్నారు. కానీ అక్కడికి అట్లీస్ట్ ఆ దరిదాపులకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదండి. ప్రతి సామాన్యుని కలుస్తుంది, మాది ప్రజల పాలన అని చెప్పారు కదా, మరి నిజంగా ప్రజల్ని కలవట్లేదా ముఖ్యమంత్రి గారు? ప్రజల్ని కలవట్లేదండి. కలిస్తే మేము ఇక్కడ వచ్చి ఇక్కడ 500 మీటర్స్ 1 కిలోమీటర్ అవతలనే ఉండాలి. అసలు ఇక్కడ కూడా లేదంటున్నారు స్టాప్. మీరు పెద్దమ్మగుడిలో ఉండాలి, పెద్దమ్మగుడి దగ్గరే ఉంది మీ చెక్ పాయింట్, అక్కడ నుంచి మీరు లోపలికి రావడానికి లేదు అని అంటున్నారు వాళ్ళు. ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిరా? అక్కడ నివాసం వద్ద ఎవరైనా కలిసిరా? ఆఫీసర్సే ఉన్నారు సార్. లోపలికి వెళ్ళి అడిగితే మాత్రం వాళ్ళ పిఏకి చెప్పండి, పిఏ వాళ్ళే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అంటున్నారు. సార్, ఇప్పుడు మేము ఇక్కడికి సీఎం గారి ఇంటికి 10 టైమ్స్ వచ్చినాం. 10 టైమ్స్ వస్తే అసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసులు అవధాలు చెప్పి మమ్మల్ని ఎల్లగొట్టింది. మమ్మల్ని కల్పిస్తాం 10 టైమ్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ గురుకుల ఇష్యూ రిలింక్విష్మెంట్ పైన హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలుసు, గవర్నమెంట్ తెలుసు, గురుకుల బోర్డు తెలుసు, అధికారులు తెలుసు. మేము ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసినాం, ఎమ్మెల్సీని కలిసినాం. కలిసిన తర్వాత ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? బాధ్యత లేదా మీకు? చెప్పాల్సిన బాధ్యత లేదా? మేము ఓట్లేసి ప్రజాపాలన తెచ్చుకున్నాం. మేము కేసీఆర్ పాలన 10 సంవత్సరాల జీవితాలు నాశనమైన ఈ పాలన తెచ్చుకుంటే మరి ఆయనకు నీకు తేడా అయింది? నీకు తేడా బాధ్యత లేదా? మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మరి అన్న అనగానే నేను ఉంటాను కదా, మరి కరెక్టేనా ఇది? ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు, మీరు మా గురించి ఆలోచించాలి. ఇక్కడ 3,000 కుటుంబాలు ఇక్కడ రోడ్డున పడ్డాయి. ఇక్కడ మీరు మాకు న్యాయం చేయాలి. ఏం జరుగుతుందన్న విషయం ఇష్యూ తెలుసు గవర్నమెంట్కు, తెలిసినాక ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? ఇవ్వనని చెప్పండి, డైరెక్ట్ ఇవ్వనని చెప్పండి. మా ఉద్యోగాలు మేము వేరే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటాం. బాధ్యత ఉందా లేదా గవర్నమెంట్కు? ఇదేనా ప్రజాపాలన అంటే? దీనికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ కావాలి. ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసినాం, ఎమ్మెల్సీని కలిసినాం, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు. బల్మూరు వెంకట్ గారిని కూడా కలిసినాం. బల్మూరు వెంకట్ గారు ఎలక్షన్ల ముందు ఒక విధంగా మాట్లాడి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ల ముందు ఒక విధంగా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక విధంగా. ఎలక్షన్కు ముందు ఏం హామీ ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత ఏమన్నట్టే ఆ క్యూ న్యూస్కి అటెండ్ అయ్యి తర్వాత మేము పర్సనల్గా కలిసినా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, రిలింక్విష్మెంట్ ఇప్పిస్తాం, మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది వెంకట్ గారు. ఇప్పుడు అంటున్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఏజెంట్ని మాత్రమే ప్రభుత్వానికి, మీకు మధ్యలో నా చేతులు ఏం లేదంటున్నారు. ఎంతవరకు న్యాయం అని ఒకసారి ఆలోచించవాలి వెంకట్ గారు. తీన్మార్ మల్లన్న గారిని కూడా ఇంతవరకు కలవడం జరిగింది. తీన్మార్ మల్లన్న కూడా ఆయన వాయిస్ ఆఫ్ పీపుల్, ప్రజల గొంతుగా అని చెప్పేసి మేము బలంగా తీన్మార్ మల్లన్నకు ఓటేసినాం. ఇదే కాంగ్రెస్ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటేసిరు, అయితే 100% వేసినాం. ఆయన ప్రజల గొంతుక కాబట్టి వేసినాం. కాంగ్రెస్ పార్టీకి వేసినాం, బరాబర్ కాంగ్రెస్ పార్టీకి వేసినాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం జరిగింది. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనం అయిపోయినాయి. అందుకోసం ఈ కోరి మేము తెచ్చుకున్న ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వాలు కూడా మాకు అన్యాయం జరుగుతాయి. ఎందుకు ఈ ప్రభుత్వం ఉండి? ఇదేనా అండి ప్రజాపాలన? ఇదేనా బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు? మీకు ఎమ్మెల్యేలు మీకు బాధ్యత లేదా? మినిస్టర్ మీకు బాధ్యత లేదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఇవ్వనని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్య పరిష్కారం అయ్యేంత మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మల్లన్న కలిసినారు, ఏమన్నారు అక్కడ? మల్లన్న కలిస్తే నేను ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్తున్నాను, నేను మీ సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్తా అని చెప్పారు. మల్లన్న వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. మాకు సమాధానం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి.
ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మాకు ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకునే ప్రసక్తి లేదు, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దీన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే 3,000 కుటుంబాల జీవితాలు రోడ్డున పడతాయి ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల. ఇంత అన్యాయం ఉంటుందా అండి ప్రజాపాలనలో? మెయిన్ ఇష్యూ ఏందా 3,000 కుటుంబాలు రోడ్డు మీద రావడం? సార్ ఫస్ట్ ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మాకు గురుకుల నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 9,210తోని మాకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది సార్. హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టేశారు. లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందు మాకు ఆగస్టు 3 నుంచి మాకు ఎగ్జామ్స్ జరిగినాయి. ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క జిల్లాలో వేశారు. మేము తెలంగాణ మొత్తం తిరిగినాం ఎగ్జామ్స్ రాయడం కోసం. అటు ఇటు కష్టపడి ఎగ్జామ్స్ రాసేసినాం. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ మాకు 1:2 లిస్టులు రిలీజ్ చేశారు. 1:2 లిస్ట్ రిలీజ్ చేయడం వాళ్ళు డైరెక్ట్గా ఏం చేశారంటే మేము రాసిన ఎగ్జామ్స్లో ఫస్ట్ లెక్చరర్స్ ఉంటాయి, డిఎల్ ఉంటుంది, జేఎల్ ఉంటుంది, పీజీటీ ఉంటుంది, టీజీటీ ఉంటుంది. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఫస్ట్ స్కూల్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. స్కూల్స్ లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఫస్ట్ మాకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా డిఎల్కి, జేఎల్కి, పీజీటీకి ఫస్ట్ పేపర్ 1 కామన్ ఉంది. పేపర్ 1 కామన్ ఉంది. జేఎల్కి, పీజీటీకి 2 పేపర్స్ కామన్గా ఉన్నాయి. మేము మొత్తం 3 పేపర్స్ రాస్తాం. సో 2 పేపర్స్ కామన్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇందులో మెరిట్లో ఉన్న అభ్యర్థులే అన్ని ఎగ్జామ్స్లో కూడా వాళ్ళే 4 మెరిట్లో ఉన్నారనమాట. ఇప్పుడు 1:1లో ఒక్కొక్క అభ్యర్థి కూడా మాకు 4 ఉద్యోగాలు వచ్చినాయి, 3 ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా సపరేట్ పేపర్స్ రాయలేదు. అందరికీ ఒకటే పేపర్, అందరికీ ఒకటే కామన్ పేపర్ పెట్టడం వల్లనే ఒక్కొక్క అభ్యర్థికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. సో వీళ్ళు ఏం చేశారంటే స్కూల్స్కి లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. పీజీటీ రిలీజ్ చేయడం వల్ల జేఎల్లో, డిఎల్లో ఉన్న టాపర్సే మళ్ళీ ఇక్కడ పీజీటీలో కూడా ఉన్నారు. పీజీటీలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసేసుకున్నారు. మళ్ళీ సేమ్ ఇదే అభ్యర్థులని జేఎల్కి పిలిచిండ్రు, మళ్ళీ ఇదే అభ్యర్థులని డిఎల్కి పిలిచిండ్రు, మళ్ళీ ఇదే అభ్యర్థులని కింద ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పిలిచిండ్రు. సో అన్నిట్లలో కామన్గా మొత్తంగా ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెరిట్లో ఉన్నారో వాళ్ళకే 4 ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు. ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగిన తర్వాత వెంటనే మేము ఏం చేసినాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం. అప్పుడే అక్కడ కాంగ్రెస్ భవన్ ఉంటుందిగా, గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ చెప్పినాం. ఆ రోజు అక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అక్కడ ఇచ్చాం లెటర్స్. తర్వాత ప్రజావాణి స్టార్ట్ అయితే అన్ని డిస్టిక్ల వాళ్ళ నుంచి ప్రతి రోజు వచ్చి ఇచ్చిండ్రు. ప్రజావాణి అప్పుడు రోజు జరిగింది, తర్వాత వీక్లీ అయింది. డైలీ వచ్చి ఇచ్చారు. ఆ ప్రజావాణిలో ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాకముందు ఎమ్మెల్సీ గారిని కలిసినాం. బల్మూరి వెంకటన్నని కలిస్తే ఆయన ఏమన్నాడు, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి అప్పుడు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. నిరాహార దీక్ష అప్పుడు 5 రోజులు జరిగిన తర్వాత మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, మీకు న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేస్తామన్నా కూడా మాకు వీళ్ళ మీద నమ్మకం లేక మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టు వెళ్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒకటే నోటిఫికేషన్లో ఒక అభ్యర్థికి 1 ఉద్యోగం మాత్రమే ఇవ్వాలి. సో వీళ్ళు 4 ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాయి, ఒక్కొక్కటేమో ఎలక్ట్రిక్ బోర్డులో ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు. ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చి మీరు చేసే ప్రాసెస్ తప్పు, రైట్ ప్రాసెస్లో చేయండి అని కోర్టు నుంచి గైడ్లైన్స్ ఉన్నా కూడా ఇవి నేను కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద పిటిషనర్ అండి. ఈ కేసులో 21 మంది వేసిన కేసులో నేను కూడా ఒక పిటిషనర్ని. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మీ ఇంటీరియం ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటీరియం ఆర్డర్స్ కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 1:1లో వాళ్ళని క్యాండిడేట్స్ని ఫిల్ చేసి మిగిలిన అభ్యర్థులకి అన్యాయం చేసేలాగా ఉంది. బ్యాక్లాగ్ పెట్టి వీళ్ళ ఖాతాలో ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ జాబులన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. కాకపోతే మేము మాత్రం మాకు న్యాయం జరిగే వరకు ఈ ఇష్యూని మాత్రం వదిలిపెట్టాము. మేము మళ్ళీ కావాలంటే మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం చేయమంటున్నారు మీరు? అంటే ఆ యొక్క 3 జాబులు ఎవరికైతే గవర్నమెంట్ నుంచి మేము వేడుకునేది ఒకటే, ఫస్ట్ కాలేజెస్ ఫిల్ చేయండి. కాలేజెస్ ఫిల్ చేసిన తర్వాత స్కూల్స్కి రండి. కాలేజెస్ ఫిల్ చేస్తే కాలేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కాలేజెస్లో జాయిన్ అయిపోతారు. మిగిలిన పోస్టులలో మేము వస్తాం, మిగిలిన స్కూల్స్లో మేము ఉంటాం. మీరు అన్నిట్లో ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలని అనుకుంటుంది, ఫస్ట్ స్కూల్స్ ఫిల్ చేయాలని చూస్తుంది. స్కూల్స్ ఫిల్ చేయాలని చూస్తే స్కూల్స్లో ఆల్రెడీ కాలేజెస్ వచ్చిన వాళ్ళు అది వస్తుందో రాదో తెలియనప్పుడు ముందు ఇక్కడ జాయిన్ అయిపోతారు కదా. ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఈ 9,000 జాబులలో గవర్నమెంట్ కేవలం ఫిల్ చేసేది 3 నుంచి 4,000 ఉద్యోగాలే, మిగిలిన 5,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నాయి. ఇంకెవరైనా మాట్లాడుతూ ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి గురుకుల అభ్యర్థుల గొంతు కోయడం అనేది జరిగింది. వాళ్ళు ఏవైతే 30,000 మందికి హడావుడిగా అపాయింట్మెంట్లు ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంలో మాకు అన్యాయం చేయడం అనేది జరిగింది. వాళ్ళు అప్పుడు అవరోహణ క్రమాన్ని పాటించి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేది. అట్లా ఇవ్వకపోవడం వల్ల ఒకే అభ్యర్థికి 3-4 పోస్టులు రావడం అనేది జరిగింది.
కాకపోతే ఆ ఒక్క అభ్యర్థి ఒకే జాబ్ చేస్తాడు కానీ 3-4 జాబులు చేయలేడు కదా. ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఒక్క అభ్యర్థికి ఒక పోస్టు, ఆయనకు నచ్చిన పోస్ట్ ఇవ్వండి. సో మిగతా 3 పోస్టులు మిగతా అభ్యర్థులతో ఫిల్ చేయండి. సో మేము మెరిటే. సో నాకు రాష్ట్ర స్థాయిలో 54 ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగం రాని పరిస్థితి. ఈ జేఎల్లో రాలేదు, పీజీటీలో రాలేదు. సో ఇట్లా అన్నిట్లో నష్టపోవడం అనేది జరిగింది. వాళ్ళు చేసినటువంటి తప్పుకి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది. టీచర్ కావాలనే మాకాల అట్లే మిగిలిపోవడం అనేది జరిగింది. సో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సో దీన్ని ఒకసారి మళ్ళీ అవరోహణ క్రమంలో నింపి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం చేసిన తప్పుకు కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒకే జాబ్కి 4 ఎలిజిబిలిటీ 4 సెలెక్ట్ అవ్వడము సో కొంత మాకు ఇబ్బందిగా మారుతూ ఉంది. కాబట్టి సో ఫస్ట్ అయితే జేఎల్కి సంబంధించినటువంటి డిఎల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలామంది చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇవాళ మంగళవారము ప్రజావాణి కార్యక్రమం కూడా ఉంటుంది ప్రజాభవన్లో. కానీ ప్రజావాణి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారింటికి చాలామంది తరలి వచ్చుతున్నారు. సో ఏం పేరు బాబాయ్ నీ పేరు? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు. ఎట్లా నీది కూడా గురుకులన్నా? హ్యాండిక్యాప్డ్ లేకున్నట్టున్నారు. అవునవును. ఓకే, ఎట్లా ఉద్యోగము వచ్చి కూడా ఇబ్బంది అవుతున్నదా? ఎట్లా అనిపిస్తున్నారు? మంచి మెరిట్ కొట్టి కూడా మెరిట్ ఏం లేదు, 1:2లో ఉన్నాం మేము. ఇప్పుడు మళ్ళీ డౌన్ మెరిట్ ఇస్తే మాకు వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది? ఆడ ప్రజావాణిలో పెట్టిరు కదా, ఆడ సమస్యలు చెప్పుకోమని. ఆడ మా వాళ్ళు అందరు పోయారు, ఆడ కాలే. ఇంకా సీఎం సార్ చెప్దామని వచ్చినాం మేము. ఈయన సీఎం సార్ కలుస్తున్నాడా మరి? కలుస్తారంటే పోయిరంట, ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. 4 మెంబర్స్ పోయిరంట. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది మాకు ఏదో ఒకటి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరా అన్న ఇక్కడికి సీఎం గారిని కలవడానికి? మేము ఇంతకుముందు మా గురుకుల అభ్యర్థి తరపున వచ్చినామండి. దాంతోపాటు ఆ సమయంలో మేము కోరినప్పుడు మాకు మా సమస్యకి అనేది సొల్యూషన్ దొరకలేదు. కాబట్టి మళ్ళీ మేము రావాల్సి వచ్చింది. స్టేట్ వైజ్ ఈరోజు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈరోజు అందరూ వచ్చేసిండ్రు. ఆల్ సబ్జెక్ట్ వాళ్ళు వచ్చిండ్రు. అది కూడా గురుకులలో ఉన్నటువంటి 1:2 క్యాండిడేట్స్ మాత్రమే. ఎందుకంటే మాకు కావాల్సింది మేము ఏం కోరుకుంటున్నాము, గవర్నమెంట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కండి, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఫాలో కండి. మాకు ఉన్నటువంటి పోస్టులలో ఏవైతే డిగ్రీ లెక్చరర్ పోస్టుల నుంచి జూనియర్ లెక్చరర్ నుంచి పీజీటీ నుంచి టీజీడీ మాకు ఆ పోస్టులు అనేది ఆ విధంగా ఫిలప్ చేస్తే మిగిలినటువంటి బ్యాక్లాగ్లో ఉన్నటువంటి 1000 మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు. మేమేమి మిమ్మల్ని సపరేట్ కొత్త పోస్టులు ఏమి క్రియేట్ చేయండి అని చెప్పేది ఇవ్వట్లేదు. ఉన్నటువంటి పోస్టులను బ్యాక్లాగ్ వేయకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అయితే మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. అది మా ప్రధాన డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటిది. సో ఇది మొత్తం మీద కొత్త పోస్టుల నియామకాలు ఏం చేయొద్దు. ఉన్నటువంటి 9000 పోస్టులు ఏవైతున్నాయో ఆ పోస్టులకు సంబంధించి కూడా డౌన్ మెరిట్కి సంబంధించినటువంటి ఫాలో అవుతే మీరు సో మొదటగా జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇట్లా వరుస క్రమంలో వస్తూ ఉంటే ఇక గురుకులకు సంబంధించినటువంటి ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో 1:2లో మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బ్రతుకులు బాగుపడతాయంటూ కూడా వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రజావానికి కూడా మేము చాలాసార్లు వెళ్ళాం, ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం, అయినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. సో ఎటకేలకు మళ్ళీ ముఖ్యమంత్రి గారి నివాసానికి వచ్చినాం. సో కొంత నమ్మకము కలుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ కోరితే కొంత కలుస్తామని చెప్పారని చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు గురుకుల కాకుండానే ఇంకొంతమంది స్టాఫ్ నర్సింగ్లు హౌసింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పటికే పోలీసులు 500 మీటర్స్ దూరంలోనే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రిఫరెండం ఒక లెటర్ కూడా వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి. అమ్మా ఏందమ్మా లెటర్? ఏంది లెటర్? అసలు ఏంది మీ సమస్య? మేము వచ్చాక చెప్తామండి సార్. ఏఎన్ఎం సార్, మాకు 12 నెలలుగా శాలరీస్ లేవు. ఆ ప్రాబ్లం కోసం వచ్చాం సార్. యాక్చువల్లీ ఏ జాబ్స్? ఏఎన్ఎంస్ అండి. మేము అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంస్. 12 నెలల నుంచి శాలరీస్ లేవు కాబట్టి ఒకసారి సీఎం సార్ని కలిసి చెప్దామని వచ్చాం. మిగతా వాళ్ళు ఎవరన్నారమ్మా? మాట్లాడేవాళ్ళు ఎవరన్నారు? ఎవరైనా సబ్జెక్టు ఎవరన్నారు మాట్లాడేవాళ్ళు? ఏంది మీకు ఏం సమస్య ఏంది? అంటే శాలరీస్ వస్తలేవా? సాలరీస్ వస్తలేదండి మాకు. సాలరీ వస్తలేదు. 1 year అవుతుంది ఇప్పటికి. అందుకోసమే సాలరీ లేకపోవడం వల్ల పెద్ద వాళ్ళకి అందరికి జరగడం జరిగింది, చెప్పడం జరిగింది. 1 year నుంచి జీతాలు రాకపోతే మీరు ఎందుకు బయటకు రాలేదా? 1 year నుంచి ఎందుకు మరి ఆగిరు సార్? 1 year నుంచి జీతాలు రాకపోతే ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. గతంలో వేరే ప్రభుత్వం ఉండే, అప్పుడు అడిగిరా ప్రభుత్వం? అప్పుడు కూడా వెళ్ళినాం సార్, కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంతమంది వచ్చారమ్మా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అందరూ? మొత్తం ఓన్లీ నిజామాబాదేనా? మీ ఏరియాలోనే వస్తలేవా జీతాలు? లేకపోతే రాష్ట్రం అంతా వస్తుంది? డిస్ట్రిక్ట్ ఒకటే వస్తలేదు, అన్ని నిజామాబాదే. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మంత్రి ఉన్నారు కదా, మంత్రులు ఎమ్మెల్యేలు అలా కలవలేదు సార్. అప్పటి నుంచి వాకప్ చేస్తున్నాం సార్, కానీ ఏం కలిసి అక్కడ డేమెంట్ సార్ని కలిసాము, అక్కడ కలెక్టర్ సార్ని కలిసాము, ఎమ్మెల్యే ఎంపీలు అందరిని కలిసాం సార్, కానీ ఏం ప్రయోజనం లేదు సార్. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు అంటే స్టేట్ బడ్జెట్ వస్తేనే రిలీజ్ అయితేనే మేము ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రం అంతటి వచ్చి మీ నిజామాబాద్కి ఎందుకు రాలేదు? అదే మరి అది డిఎంఎండ్ వచ్చే సార్ ప్రాబ్లం వల్లనే సార్.
ఆయన చేయడం వల్లనే 7 డిస్టిక్ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఒకటేసారి రిలీజ్ చేశారు సార్. అందులో వాళ్ళకి 6 డిస్టిక్ వాళ్ళకే వస్తున్నాయి సార్ శాలరీస్. మాకు రిక్రూట్మెంట్ కూడా 1 year 2 years లేట్ చేశారు సార్. మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత మాకు శాలరీస్ కూడా వాళ్ళకి వస్తున్నాయి కంటిన్యూస్, కానీ మాకు రావట్లేదు 1 year నుంచి. జాయిన్ అప్పటి నుంచి June 19 నుంచి రిక్రూట్మెంట్ చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటివరకు శాలరీస్ లేవు సార్. మేము ఇంకా అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము, ఇక్కడికి వస్తూనే ఉన్నాము, వెళ్తూనే ఉన్నాం, కానీ ఏం ప్రయోజనం లేదు సార్. వస్తేనే స్టేట్ బడ్జెట్ వస్తేనే రిలీజ్ చేస్తేనే వస్తాయని చెప్తున్నారు, కానీ సార్ ఇప్పటివరకు స్టేట్ బడ్జెట్ ఎన్నిసార్లు రిలీజ్ అవుతున్నది కానీ రావట్లేదు సార్. వచ్చింది లేదు ఇదివరకు. వస్తాయి అనుడే చెప్పుడు ఉంది, కానీ ఇదివరకు సాలరీ వచ్చింది లేదు. కనీసం ఒక 2 నెలలు వేసినా కానీ మాకు గడుస్తుంది కదా సార్. పిల్లలు మేము స్కూళ్ళు చాలా అవుతున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉండాలి అంత చాలా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు బడ్జెట్ రిలీజ్ చేయాలని, అంతే మా రిక్వెస్ట్. 1 year నుంచి మీ కుటుంబాలు ఎట్లా పోషిస్తారు, మీరు ఎట్లా, మీ పరిస్థితి ఏంది? ఇస్తున్నామంటే ఇక తప్పనిసరిగా అప్పులు అంటే అన్ని ప్రతిదీ బంగారం కానీ అవి కానీ ఇవి కానీ అన్ని అప్పుల పాలే ఉన్నాం సార్. అందరం ప్రతి ఒక్కళ్ళం ఉన్నాం, అందుకని. ఎవరమ్మా అయితే మొత్తం అప్పులు చేసుకొని 1 year నుంచి మీరే? అవును సార్. నువ్వు మాట్లాడు, నీకు ఎక్కువ. మొత్తం అంటే గోల్డ్ ఉన్నది మొత్తం కూడా మేము బ్యాంకులోనే పెట్టేసుకున్నాం సార్. అసలు ఏం కూడా మా దగ్గర లేవు. మాకు తినడానికి తిండి కూడా లేదు సార్. చిన్న పిల్లల్ని పట్టుకొని మరి మేము స్టార్టింగ్ 2021లో ఈ నోటిఫికేషన్ వేస్తే 2023లో ఇచ్చారు సార్ మాకు. అది మళ్ళీ లేట్ కావడం వల్లనే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు సార్. చిన్నపిల్లలు పట్టుకొని కూడా అప్పుడు కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు తిరిగినాం సార్. అంటే పోస్టింగ్స్ మాకు రిక్రూట్ చేయండి అని అప్పుడు కూడా బాగా 1.5 year తిరిగితే 3 times మాకు వెరిఫికేషన్ పెట్టేసి ఇచ్చిరు సార్. అప్పుడు చిన్నపిల్లలు పట్టుకొని విలేజ్లలో తిరుక్కుంటూ మేము రూరల్లో సర్వీస్ చేస్తాం సార్. మేము పిల్లల్ని పట్టుకొని మేము డబ్బులు లేకున్నా కానీ బస్కి కానీ ఆటోలో కానీ ఛార్జెస్ పెట్టుకొని మరీ వెళ్తున్నాం సార్. అసలు తినడానికి తిండి కూడా లేదు సార్. గోల్డ్ మొత్తం అన్ని బ్యాంక్లోనే ఉన్నాయి. అసలు మాకు ఇప్పుడు వచ్చినా కానీ సాలరీస్ వచ్చినా కానీ అవి మొత్తం అప్పులకే వెళ్ళిపోతాయి సార్. పిల్లలు కూడా వాళ్ళ మొహం చూస్తుంటే అసలు వాళ్ళు తినలేక, వాళ్ళని చూసి మాకు తినలేక చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈసారి నా సార్ ఏదైనా ఒకటి చేసి మాకు సాలరీ వచ్చేటట్టు చూస్తే మేము చాలా సార్ని ఎప్పటికీ మర్చిపోలేము సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మేము అందరిని ఆదుకుంటామన్నారు, ప్రజాపాలన అన్నారు. సో అటువంటి నమ్మకం లేదా మీకు? ఈయన రేవంత్ రెడ్డి గారు వరకు ప్రజాపాలన కూడా చాలా సార్లు వెళ్ళినాం సార్. ప్రజాపాలనకు వెళ్ళినాము, డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడ 9 వరకు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి సార్. 9 వరకు వెయిట్ చేసినాం నైట్ పిల్లల్ని పట్టుకొని. ఇంటికి వెళ్ళేసరికి 12-1 అవుతుండే సార్. అసలు మేము ఇంటికి వెళ్తామా, ఇంకెక్కడైనా యాక్సిడెంట్ ఇది అవుతామని కూడా మాకు తెలియదు సార్. అట్లాంటి టైంలో కూడా మేము డ్యూటీలు చేసుకుంటూ ఇంట్లో అసలు అమ్మ నాన్నలు అందరూ తిట్టుతున్నారు సార్. అసలు ఇది ఏం డ్యూటీ, అసలు ఇది డ్యూటీ అయినా ఎందుకు చేస్తున్నాం మీరు వరకు, సాలరీ లేదు, అసలు డ్యూటీస్ వదిలేసాను అని డైలీ తిడుతున్నారు సార్. మేము చాలా మెంటల్గా బాగా సఫర్ అవుతున్నాం సార్. అసలు జాబ్స్ రాకపోయినా కానీ మేము ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం సార్. ఏదో ప్రైవేట్లో చేసుకుంటూ కూడా మేము హ్యాపీగా పొట్ట ఏదో వెళ్ళ తీసుకున్నాం. కానీ ఇప్పుడు మరీ ఘోరంగా అసలు జాబ్స్ అని చెప్పుకోవడానికే ఉంది తప్పించి అసలు ఏ రకంగా కూడా మాకు హెల్ప్ఫుల్ లేదు సార్. జీతం ఎంత వస్తుందమ్మా మీకు? అది వచ్చేంత వరకు కూడా తెలియదు సార్. మాకు జాయిన్ అయినప్పటి నుంచి లేదు, ఇప్పటి వరకు కూడా ఒక్క సాలరీ లేదు సార్. అది వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు, అది వస్తుందో లేదో కూడా మాకు తెలియట్లేదు. మాకు అట్లా డైలమాలో ఉంచేస్తున్నాడు సార్. ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్తున్నారు తప్పించి మేము ప్రతిసారి తిరుగుతూనే ఉంటున్నాము కదా తప్పించి ఎవరు మా పైన. ఏం చేస్తుంటారు మీరు డైలీ రోజు? ఏఎన్ఎంగా పల్లె దవాఖానలో సర్వీసెస్ చేస్తూ ఉంటాం సార్. అంటే చిన్నపిల్లలకి టీకాలు ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాము. మేము పల్లెటూర్లలో అంటే మాకు వెళ్ళడానికి కూడా మాకు ఆటోలు వెళ్ళావు. ట్రావెలింగ్ చార్జెస్ ఎవరు ఇస్తారు మరి? మీరు అటు పోవడం మేమే తీసుకొని వెళ్ళాలి సార్. మాకు అసలు ఎవరు ఇవ్వరు. మాకు ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేస్తారో కూడా తెలియదు, ఏ విలేజ్ ఇస్తారో తెలియదు. మేము మళ్ళీ పిల్లల్ని పట్టుకొని ఆటో ఏదో మాట్లాడుకొని దానికి డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఇటు వెళ్ళి సర్వీస్ చేద్దామని మేము అనుకుంటున్నాం గవర్నమెంట్ సర్వీసెస్. కానీ మాకు ఒక్క సాలరీ లేకపోతే కూడా ఎట్లా చేస్తాం సార్ సర్వీసెస్ అనేది? దీని గురించి సార్ ఎట్లయినా సరే మాకు స్పందించి మాకు ఎట్లయినా సరే మాకు సాలరీస్ ఇప్పించాలని మేము మా ఆవేదన మేము చాలా వ్యక్తం చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళు సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఇప్పుడు మీరు మాకు సాలరీస్ ఇచ్చినా కానీ అవి బాకీలకి వెళ్ళిపోతాయి సార్. మేము అంతా బయట బాకీలు తీసుకొచ్చి మరీ చేసుకుంటున్నాం వదులుకోకుండా. జాబ్ కదా చేసుకుందాం ఎందుకు వదులుకుంటే, అసలు ఈ జాబ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు సార్. డిగ్రీ చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు అసలు జీతాలు వేయలేదు, 15-16 తారీఖు దాకా వేసిండు. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి 1వ తారీఖు జీతం వేస్తుందో అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మీరేమో పడతలేమంటున్నారు. ఏది నమ్మాలి సార్? అది అన్నది కరెక్టేనేమో సార్, నేను కాదు అనట్లేను సార్. అది అన్నది కరెక్టే అయిండొచ్చు, కానీ మా విషయంలో మాత్రం అది ఇంతవరకు జరగలేదు సార్. ఇంతవరకు కూడా అది రాలేదు, అది జరగలేదు. అది కంపల్సరీ సార్ మా పైన కనుకరించి అది కూడా మాకు కూడా అమలయ్యేటట్టు చేస్తే మేము సంతోషంగా ఉంటాం సార్. ఎట్లా చేసి అది కొద్దిగా మాకు వచ్చేటట్టు మీరైనా కొంచెం చేయండి సార్. మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్, ఎందుకంటే బాగా ఇబ్బంది ఉంది సార్. ఎవరిని లోపలికి పోయిరు కదా, కలుస్తున్నారా మరి? ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారా అమ్మా? లోపలికి వెళ్ళారు. ఎంతమంది పోయారు?
4 మెంబర్స్. కలుస్తామని చెప్పి అవును, కలుస్తామన్నాను. సో ఇది సమస్య. మొత్తం మీద సమస్య ఏదైనా సరే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి ప్రజాపాలన ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కొంత ప్రజా ఆదరణ బాగుండే, సో సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పేసి మొదటగా ప్రజా దర్బార్ అనుకున్నారు, తర్వాత ప్రజావాణిగా మార్చారు. సో ఏదైతే ఆ ప్రగతి భవన్, పాత ప్రగతి భవన్, ఇప్పుడున్నటువంటి ప్రజాభవన్కి అయితే చాలామంది తరలి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళి మేమైతే అప్లికేషన్ పెట్టుకున్నాం, దరఖాస్తులు పెట్టుకున్నా కూడా మా సమస్య సాల్వ్ అవ్వట్లేదని చెప్పేసి చాలామంది ముఖ్యమంత్రి గారి ఇంటికే డైరెక్ట్గా వచ్చి ఆయనను కలిసే ప్రయత్నం చేయడమో లేకపోతే ఆయనకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం ఇప్పటికీ ఓవైపు గురుకుల, మరోవైపు ఏఎన్ఎంలు చాలామంది తరలి వస్తున్నారు. అయినప్పటికీ కూడా 500 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే పోలీసులు వీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని కేవలం ఒక 3-4 వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి సిచ్యువేషను. కానీ రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ తెలుసు 1వ తారీఖుకే జీతాలు పడుతున్నాయంటూ చాలా గొప్పలుగా చెప్తా ఉంది, తన ఎత్తులకు పోతూ ఉంది. కానీ నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినటువంటి ఈ ఆడబిడ్డలందరూ కూడా దాదాపు 1 ఇయర్ నుంచి జీతాలు లేవట. మనందరికీ తెలుసు కొత్తగా ఉద్యోగం ఎక్కితే, నౌకరీ ఎక్కితే మొదటి జీతం తీసుకొని ఆనందం ఉంటుంది. ఆ మొదటి జీతం ఎట్లా ఉంటుంది, ఎన్నో వస్తాయి, ఏం చేయాలి, దీని వాతావరణం అంతా కూడా మీ అందరికీ తెలుసు. అమ్మకు చీర కొనియాలి, లేకపోతే ఇంకో ఖర్చులు ఇంకోటి చేసుకోవాలి. కానీ వీళ్ళు మొదటి జీతమే అందుకోవాలి. 1 ఇయర్ నుంచి ఇలా పనిచేస్తూ ఉన్నారు కానీ మొదటి జీతం అందుకునేటువంటి పరిస్థితి. సొంత ఖర్చులతో ఇక టీకాలకు కానీ గ్రామాలకు కానీ పోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో చూద్దాం మరి ప్రభుత్వం మరి వీరి విషయంలో ఎటువంటి సానుకూలమైనటువంటి స్పందన ఉంటుందా, మరి ఎటువంటి స్పందన ఉంటుంది. ఒకసారి ఇప్పటికి వీళ్ళు 4 అయితే లోపలికి వెళ్ళారు. సో చూద్దాం. ఇంకొంతమంది అక్కడ ఉన్నారు గురుకులకు సంబంధించిన వాళ్ళని కూడా పోలీసులు ఇక్కడిని ఆపేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఒక 4-5 మంది లోపలికి పోయారు, మాట్లాడి వస్తాం ముఖ్యమంత్రి గారితో అని చెప్పేసి 1:2 ఏదైతే జాబ్కి సంబంధించినటువంటి మెరిట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషను. సో వీళ్ళంతా కూడా ప్రజాపాలన ప్రజావాణికి వెళ్లకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక రకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద. కొంత హైటెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళడానికి కూడా ప్రధాన రీజన్ మనకు కనిపిస్తుంది. ఒక అమ్మ ఇక్కడ కూర్చుంది. అమ్మ వీళ్ళు వెళ్ళిరా, లోపలికి వెళ్ళిన వాళ్ళు వచ్చిరా బయటికి? సార్ వాళ్ళని పిలవమంటారా? పిలువురు కానీ ఏమంటారు వాళ్ళు? వాళ్ళే చెప్తే మేలు సార్, వాళ్ళని పిలుస్తాం. పిలువురు ఒకసారి కొంతమంది లోపలికి పోయారు, వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నట్టున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటట్టు ప్రయత్నం చేద్దాం. సో బాబు మీరే సమస్య మీద వచ్చారు, మీ వాళ్ళు ఉన్నారా ఒకసారి? సో వీళ్ళంతా కూడా లోపలికి పోయొచ్చున్నారు. అన్న ఏమన్నా లోపల ఈరోజు గురుకుల రిలింక్విష్మెంట్ కోసం 200 మంది విద్యార్థులతో ఈ సీఎం ఇంటిని ముట్టడించడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని ఒక 10 మందిని రిప్రజెంటేటివ్గా పెట్టి మిగిలిన వారిని పక్కకు పెట్టడం జరిగింది. ఆ 10 మంది నుంచే ఒక 4గురిని సీఎంని అపాయింట్మెంట్ ఇప్పిస్తామని తీసుకుపోయి లోపలికి పిఎస్ గారిని కలవడం జరిగింది, పర్సనల్ సెక్రటరీ గారిని. ఆయన మనకు చెప్పిన విషయం ఏంటంటే మీ సమస్యని సాల్వ్ చేయడం నా వంతుగా బాధ్యత అని ఒక 3గురిని సంగీతం మేడం అనే సెక్రటరీ పిఎస్ దగ్గరికి పంపిస్తాను, మీరు ఆమెను కలిసి మీ ఇష్యూని చెప్పండి, మళ్ళీ మాకు మేడం రేవంత్ రెడ్డి గారికి చెప్తుంది, మీకు ఈ 2 రోజులలో దాని గురించి పూర్తి సమాచారం మీకు అందిస్తాం, ఇప్పుడు మాత్రం మీరు మా కోఆపరేటివ్ చేస్తూ ఉండండి అని చెప్పారన్న. ముఖ్యమంత్రి గారు కలవలేదండి. ముఖ్యమంత్రి గారు కలుద్దామనే అనుకున్నాము, బట్ మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు, పిఎస్ గారు. మిగతా వాళ్ళు ఎవరైనా కలిసిరాక నాయకులు ఎవరు ఉన్నారా? తీన్మార్ మల్లన్న గారు వచ్చారండి ఈరోజు. జెన్యూన్ ఇష్యూ వీళ్ళు ఒక 4 నెలల నుంచొని పాపం నిద్రాహారాలు మానేసి ఉంటున్నారు, వాళ్ళ సమస్యని పరిష్కరించండి అని పిఎస్ గారికి తీన్మార్ మల్లన్న గారు కూడా చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రజాపాలన అంటూ చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రోజు కొంత వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే ప్రజావాణిలో సమస్యలు సాల్వ్ కాకపోవడమా, లేకపోతే మరి మంత్రులు ఎమ్మెల్యేలు స్థానికంగా ఈ సమస్యలకు ఒక రకమైనటువంటి చెక్ పెట్టకపోవడమా, కారణం ఏదైనా కావచ్చు. కానీ కొంత వ్యతిరేకత మాత్రం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి గారి నివాసం వద్దకు, ముఖ్యమంత్రి గారి నివాసం ముట్టడికి తరలి వస్తూ ఉన్నారు ఇటు గురుకుల టీచర్లు కావచ్చు, అటు ఏఎన్ఎంలు కావచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఎటువంటి ముందస్తు జాగ్రత్త తీసుకోబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కొంత భరోసా ఇచ్చారు, సో సాల్వ్ చేస్తామన్నటువంటి ఒక నమ్మకం ఇచ్చారు. అందుకే కొంత మేము ముట్టడిని విరమిస్తున్నాం అన్నట్టుగా గురుకుల టీచర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.